అరటి సాగు విస్తీర్ణం ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నా చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలల పాటు కొనసాగే ఈ పంటలు ముఖ్యంగా పోషక యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. దీనివల్ల గెల సైజు తగ్గి ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. పిలకలు నాటి నుంచి అరటిని విక్రయించేదాకా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు తీయవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. అరటి తోటల సాగులో మొదటి 5 నెలల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులే పంట ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సమతుల్య సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితేనే మంచి దిగుబడులు వస్తాయి. ఆరోగ్యంగా పెరిగిన చెట్లు అధిక బరువున్న గెలల దిగుబడికి దోహదపడతాయి. ముఖ్యంగా తొలి 5 నెలల్లో మొక్కలకు నిర్దేశించిన పోషకాలను సమయానుకూలంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పంట 140 నుంచి 150 రోజుల సమయంలో గెలకు సంబంధించి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గెల తయారయ్యే సమయంలో ఎన్ని హస్తాలు వస్తాయి, ఒక్కో హస్తంలో ఎన్ని కాయలు ఉంటాయనే విషయం నిర్ధారణ అవుతుంది. అందుకోసం ముందుగా ఎలాంటి ఎరువులు వెయ్యాలి, డ్రిప్ ఎరువులు ఏవి వాడాలి, పైపాటుగా ఏమి వెయ్యాలనే విషయం తెలుసుకుని సమతుల్య ఎరువులు వాడాలి. సాధారణంగా రైతులు ఎకరా పొలానికి లెక్కగట్టి ఎరువులను అందిస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. అరటి సాగులో ప్రతి మొక్కకు సిఫారసు చేసిన ఎరువును ఎంచుకున్న రకం, సాగు చేస్తున్న నేలను అనుసరించి అందించాల్సి ఉంటుంది అంటారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా మనం గుంటలోనే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని మనం 300 గ్రాములు ప్రతి గుంటలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దశలో నత్రజని, పొటాషికి సంబంధించినటువంటి ఎరువుల్ని మనం క్రమం తప్పకుండా మనం వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రకాలైతే దాదాపు 45 రోజులకు ఒకసారి ప్రతి మొక్కకి 50 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువుని, 50 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అదే మనకి స్వల్పకాలిక రకాల్లో కూడా మనం దాదాపు 4 దఫాలు 5 దఫాలుగా ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి మొక్కకి సారవంతమైనటువంటి నేలలు అయితే ప్రతి మొక్కకి 200 గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు, 200 గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాలి. అదే కొంచెం సారం తక్కువ ఉన్నటువంటి భూముల్లో 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని మనం 5 నుంచి 6 దఫాలుగా మనం వేసుకోవాలి. 35 రోజుల వ్యవధిలో కానీ 30 రోజుల వ్యవధిలో కానీ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో దాదాపు 180 రోజుల వరకు మనం ఎరువులు వేసుకోవచ్చు. అదే స్వల్పకాలిక రకాల్లో అయితే 150 నుంచి 160 రోజుల లోపే మనం వేయాల్సినటువంటి ఎరువులన్నింటిని కూడా వేసుకోవాలి. టిష్యూ కల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి. ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కలు పెరిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకోవాలి. ఎక్కువ దఫాల్లో సిఫారసు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 15 రోజులకి, 30 రోజులకి, 40 రోజులకి ఒకసారి ఈ సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువు అయితే ఒక 30-32 గ్రాములు ప్రతి మొక్కకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే పొటాష్ ఎరువు అయితే దాదాపు ఒక 25 గ్రాములు ప్రతి మొక్క వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 60 రోజుల తర్వాత 20 రోజులకు ఒకసారి మనం 40-45 గ్రాములు నత్రజనిని, 30-35 గ్రాముల పొటాషియం మనం ప్రతి మొక్కకి 20 రోజులకి, 80 రోజులకి, 100 రోజులకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చివరి దశలో 30 రోజులు వ్యవధిలో మనం మళ్ళీ 3 దఫాలుగా మనం ఎరువులు వేసినట్టయితే వేసినటువంటి ఎరువులు మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కల్లో పెరుగుదల వేగవంతంగా ఉంటుంది కాబట్టి మనం నిరంతరం ఈ విధంగా ఎరువుల్ని మనం అందజేసినట్లయితే మొక్క త్వరగా పెరిగి మంచి దిగుబడి, నాణ్యమైనటువంటి గెలలు వేయడానికి అవకాశం ఉంటుంది. మామూలు పరిస్థితులు అయితే 4 నుంచి 5 సార్లు లేదా 6 సార్లు మనం ఎరువులు వేసుకోవాలి 6 దఫాలుగా. అదే టిష్యూ కల్చర్ పిలకల్లో అయితే 8 నుంచి 9 దఫాలుగా మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుందన్నమాట. ఈ ప్రధానమైనటువంటి భాస్వరం, నత్రజని, పొటాష్లే కాకుండా అరటి సాగుకు సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యకత కూడా ఉంటుందన్నమాట. మనకు బోరాన్ ధాతు లోపం ఉన్నట్టయితే బోరాక్స్ మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంది. దీన్ని 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్కల మీద మనం పిచికారి చేసుకోవాలి. అదే జింకు ధాతు లోపం కనపడినట్లయితే
2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. తర్వాత సల్ఫర్ మనకి కనపడినట్లయితే కూడా ఈ ధాతు లోపాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మ్యాంగనీస్ కనపడినట్లయితే మ్యాంగనీస్ సల్ఫేట్ కూడా మనం 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. ఈ పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేసుకునేటప్పుడు అరటాకు మీద మనం ఏ మందు పిచికారి చేసినా కానీ నీరు తొందరగా జారిపోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా ప్రతి పిచికారిలో జిగురు మందు శాండవిట్ కానీ ధనవిట్ అనేటువంటి మందులను 1 లీటర్కి 1 మిల్లీలీటర్ కలిపి మనం చేసుకున్నట్టయితే మనం పిచికారి చేసినటువంటి మందు ద్రావణం మొక్కకి సరిగ్గా అతుక్కొని మొక్క పీల్చుకుంటానికి మొక్క తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూచనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరటి సాగులో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి నీటి తడులను అందించాలి. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అందరూ డ్రిప్ పద్ధతులను ఉపయోగించి సాగునీటిని అందిస్తున్నారు. అలాగే అరటిలో నాణ్యమైన గెల రావడానికి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. గెల పూర్తిగా వచ్చిన తర్వాత చివర ఉండే పువ్వును కోసివేయాలి. అంతేకాకుండా పోషకాలను కూడా పైపాటుగా అందించాలి. నీటి యాజమాన్యంలో మనం ప్రధానంగా మొక్క పిలకలు పెట్టిన తర్వాత మనం నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అవసరతను బట్టి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి మనం నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఇచ్చినట్టయితే మొక్కలు త్వరగా పెరిగి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్లో మనం ఇచ్చినట్టయితే దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణం సాగు చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు డ్రిప్ పద్ధతిలో మనం సాగునీటిని మనం మొక్కలకు అందించినట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి నాణ్యమైనటువంటి గెల రావడానికి అధిక బరువు రావడానికి ప్రతి 10 రోజులు 15 రోజులకు ఒకసారి ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాషియం దీన్ని 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా జిగురు మందు కలిపి మనం పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెరుగుదల తక్కువగా ఉన్నట్టయితే ఈ పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు, తర్వాత ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్చి మనం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి పైపాటు పిచికారి చేసినట్టయితే ఈ సైజు ఈ కాయల ఊట బాగా వచ్చి పరిమాణం పెరిగి అధిక బరువు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచించబడినటువంటి యాజమాన్య చర్యలు రైతు సోదరులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పోషక యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే గెల సైజు బాగా వచ్చి ఎకరాకు 30 నుండి 40 టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటి 50 టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు మన మధ్య అనేక మంది ఉన్నారు.